ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో చారిత్రక విజయం సొంతం చేసుకున్న భారత జట్టు రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి భారత జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉండగా, ఇంగ్లాండ్ మాత్రం సిరీస్లో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు రాజ్కోట్ టెస్ట్లో గెలుపుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. మ్యాచ్ కోసం సిద్ధపాటు ఎలా ఉన్నా గానీ ఇంగ్లాండ్ జట్టును కలవరపెడుతున్న అంశం ఒకటి ఉంది. అసలే రెండో టెస్ట్లో ప్రధాన ఆటగాళ్లు లేకుండా కూడా భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ విరాట్ కోహ్లీ భారత జట్టులో చేరితే పరిస్థితి ఏంటనేది అంచనా వేశాడు ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రెండో టెస్ట్లో ఓటమిని అసలు ఊహించలేదు. భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. మూడో టెస్ట్లో గెలిచి పుంజుకుంటామన్న నమ్మకం నాకుంది. కానీ మూడో టెస్ట్లో భారత జట్టు తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతడి రాకతో భారత జట్టు బలం మరింత పెరుగుతుంది. అందుకే ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్తో కూడా ఇదే విషయమై మాట్లాడాను. అతను ఆ విషయాన్ని మేనేజ్మెంట్ అడిగితే తప్ప తెలియదన్నాడు. ఏది ఏమైనా కోహ్లీ వస్తే ఆ జట్టు చాలా బలంగా తయారవుతుంది. బలమైన జట్టు పేరడాన్ని మా ఆటగాళ్లు ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ అతను వస్తే మేం గెలిచే అవకాశాలు సన్నగిలుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.